జగదభిరాముడు రఘుకుల సోముడు సకల గుణాభిరాముడు అయోధ్యలో బాలుడై కొలువు తీరబోతున్నాడు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం ప్రపంచం యావత్తు 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. త్రేతాయుగం నుండి కలియుగం వరకు నీలమేఘశ్యాముడు జగద్విఖ్యాతుడే. మరి ఈ రామ్ మేనియాను తరువాతి తరాలకు కూడా అందచేయాలంటే మానవ ప్రయత్నం అంటూ ఒకటుండాలిగా. ఆ ధ్యాసతోనే తపాలా బిళ్లల రూపంలో రామామృతాన్ని జనసామాన్యానికి పంచిపెడుతూ పోటీ పడుతున్నాయి ప్రపంచ దేశాలు. మేనితోనూ మనసుతోనూ గుణముతోనూ కార్యాచరణతోనూ శోభను సంతరించుకున్నాడు గనుకే రాముడు దేవుడయ్యాడు. అంతకంటే ముందు ఆయనొక సామాజిక విప్లవకారుడు, విశ్వమానవాళికి పరివర్తన కారకుడు. అందుకే రాముడి స్మరణ ప్రపంచం మొత్తానికి అత్యంత ఆవశ్యకమైంది. మానవుడి రూపమెత్తి మహనీయుడిగా వెలుగొందిన రామచంద్రుడి చరితను, మన వేద పురాణాల సుగంధాన్ని 1000 తరాల పాటు చెక్కు చెదరకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందులో భాగమే తపాలా బిళ్లల ఆవిష్కరణ. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ప్రత్యేక పోస్టల్ స్టాంపుల్ని ఆవిష్కరించారు భారత ప్రధాని మోదీ. लेकिन पोस्टल स्टैंप एक और महत्वपूर्ण भूमिका निभाते हैं। पोस्टल स्टैंप्स विचारों, इतिहास और ऐतिहासिक अवसरों को अगली पीढ़ी तक पहुंचाने का एक माध्यम भी होते हैं। రామ మందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేపట్రాజ్, శబరిమాత నేపథ్యాలతో కూడిన 6 స్టాంపులు మోదీ చేతుల మీదుగా జాతికి అంకితమయ్యాయి. అయోధ్య ఆలయం ఆవరణలోని కళాఖండాలు, సూర్య భగవానుడు, సరయూ నది బొమ్మలతో పాటు పంచభూతాలను ప్రతిబింబించేలా రూపొందించిన అరుదైన తపాలా బిళ్లలివి. ఈ 6ంటితో పాటు రామచంద్రమూర్తి తేజస్సును చాటి చెబుతూ గతంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై జన బాహుళ్యంలో ఇప్పటికీ చలామణిలో ఉన్న విశిష్టమైన స్టాంపుల సంకలనం మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా ఇలా భారతదేశానికి వెలుపలున్న 20కి పైగా దేశాలు, ఐక్యరాజ్యసమితి లాంటి విశ్వ సంస్థలు రామచరితకు ఇలా స్టాంపుల రూపంలో పట్టం కట్టాయి. ఇన్నాళ్లు కేవలం తపాలా బిళ్లలుగానే చెల్లుబాటవుతోన్న ఈ స్టాంపులు అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచానికి విస్తృతంగా ప్రచారంలోకొచ్చాయి. తొట్టతొలి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 1950 జనవరి 26న భారత సాంస్కృతిక వైభవాన్ని, రామాయణాన్ని అనుసంధానిస్తూ ప్రత్యేక తపాలా బిళ్ల ఆవిష్కృతమైంది. తర్వాత 52లో రామ్ చరిత మానస రచయిత తులసీదాస్ చిత్రం, 70లో వాల్మీకి మహర్షి రూపం, 74లో దశకంఠుడు రావణాసురుడి ప్రతిమ, 91లో రామాయణ కథను చెప్పే తోలుబొమ్మలాట కళాకారుడు ఇలా అనేక స్టాంపుల్ని విడుదల చేసింది భారత ప్రభుత్వం. రామాయణ ఇతిహాసానికి చిత్రరూపమిస్తూ 2017లో ఏకంగా 11 తపాలా బిళ్లల్ని ఆవిష్కరించింది భారత్ సర్కార్. రామ జన్మభూమిని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అయోధ్య చిత్రంతో రామాలయ నమూనాతో 2020లో ప్రత్యేక స్టాంపు రిలీజ్ అయింది. సిర్పూర్లో 7వ శతాబ్దంలో నిర్మించిన లక్ష్మణ్ టెంపుల్, భారత నాగరికతకు ఆలవాలమైన గంగానది, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామేశ్వరం ఇలా ఏటా తపాలా బిళ్లల రూపంలో మానవాళికి స్మరణకొస్తూనే ఉంది రామచరిత. నరకాసుర వధకు ప్రతీకగా హైందవల్లో ప్రధానమైన దివ్యల పండుగను గుర్తు చేస్తూ 2017లో ఆస్ట్రేలియా రూపొందించిన తపాలా బిళ్లిది. కెనడా దేశం కూడా 2020 నుంచి ఏటా మన దీపావళిని స్టాంపుల రూపంలో స్మరించుకుంటూనే ఉంది. 2021లో దీపావళి పండుగను పురస్కరించుకుని అద్భుతమైన వర్ణ చిత్రాలతో స్టాంపుల్ని రిలీజ్ చేసింది న్యూజిలాండ్ దేశం. సింగపూర్, శ్రీలంక, టోగో, అమెరికా సైతం మన దీపావళిని స్టాంపుల రూపంలో సెలబ్రేట్ చేసుకున్నాయి. హనుమంతుడి రూపంలో పంచవర్ణాలతో ఒకేసారి 5 స్టాంపుల సరళి 1964లో అంటే 6 దశాబ్దాల కిందటే కంబోడియా ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఇది. సీతామాతను సంరక్షిస్తున్నట్టు ఒకటి, యుద్ధవీరుడిగా మరొకటి. వీర హనుమాన్ని శక్తిమాన్గా కీర్తిస్తూ 1993లో
2 స్టాంపుల్ని రిలీజ్ చేసింది గ్రెనడా దేశం. విష్ణుమూర్తికి వాహనంగా మారి గరుత్మంతుడి రూపంలో రూపొందిన తపాలా బిళ్ళిది. హిందుత్వం, బౌద్ధం, జైనమత గ్రంథాల్లో సైతం గరుడ ప్రస్తావన ప్రముఖంగా ఉంది. మాయలేడిగా మారిన మారీచుణ్ణి సీతారాముడు సంహరించినప్పటి దృశ్యానికి తపాలా బిళ్ల రూపమిచ్చింది ఇండోనేషియా రిపబ్లిక్. 1962లో ఏషియన్ గేమ్స్ కి హోస్ట్ గా నిలిచినప్పటి సంబరాన్ని కూడా రామబాణంతో సెలబ్రేట్ చేసుకుంది ఇండోనేషియా. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలిఫెక్స్ ఈవెంట్ కి సైతం రామాయణ కథనే నేపథ్యంగా వాడుకుంది ఇండోనేషియా ప్రభుత్వం. 2019 నుంచి అంగదుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, వాలి చిత్రాలతో స్టాంపుల్ని విడుదల చేసింది. శ్రీరామ నవమిని, జనక మహారాజును, సీతారామ కళ్యాణాన్ని తపాలా బిళ్లల రూపంలో రిలీజ్ చేసింది నేపాల్ ప్రభుత్వం. స్టాంపులంటే ధృవీకరించిన తపాలా బిళ్లలు మాత్రమే కాదు, చారిత్రక ఘటనలను భావి తరాలకు చేరవేసే మాధ్యమాలు. వింటే రామాయణమే వినాలన్న నానుడిని శాశ్వతం చేస్తూ ఇలా తపాలా బిళ్లల రూపంలో పాటుపడుతోంది ప్రపంచం. అంతా రామమయమనే మాటకు నిలువుటద్దం ఈ స్టాంపుల ఆల్బం.